హస్బెండ్ కాబట్టి మీ హస్బెండ్ కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ని మీరు వెనకసుకు వస్తున్నారు అని ఖచ్చితంగా నేను అంటాను. సో అమ్మాయి తరపు నుంచి నేను అంటాను, మీ హస్బెండ్ కాబట్టి మీరు వెనకసుకు వస్తున్నారేమో. నేను ఇప్పుడు మీకు అదే ఇంటర్వ్యూలో స్టార్టింగ్ అదే చెప్పాను, నేను ఒక ఉమెన్గా వచ్చానని చెప్పా. నేను నా హస్బెండ్ గురించి రాలేదు ఇక్కడికి. ఒక అబ్బాయికి అన్యాయం జరుగుతుంది, ఇద్దరు పర్మిషన్ లేకపోతే ఒక అబ్బాయి అంత చనువు తీసుకోడు. అండర్ 16 అండర్ 18 అనేది రాంగ్ ఎలిగేషన్, ఫాల్స్, అదంతా ఫేక్. ఈ 16 ఇయర్స్ అప్పుడు జరిగింది ఏంటి, ప్రూఫ్ ఏంటండి? ఫోక్స్ వేసి పడేశారు, అంత చిన్న విషయమా? ఇప్పుడు పోలీసుల దగ్గరికి నా మీద ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందని అంటే వాళ్ళు అవునా కాదా అని ఆలోచించరు, ఎఫ్ఐఆర్ చేసేస్తారు. అది వాళ్ళ రైట్, వాళ్ళ డ్యూటీ అది. సో అది జరిగిందా అని విచారణ చేసి అప్పుడు కేసు నమోదు చేయరు కదా. ఒకటి మేడం, మైనర్ మేజర్ రెండు ఉంటాయి. సో మేజర్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరిది మధ్య సెక్సువల్ రిలేషన్ ఉందా లేదా తర్వాత సంగతి. ఇద్దరు మేజర్లు అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏది జరిగినా ఇష్టపూర్వకంగా జరిగినప్పుడు కొన్ని రోజులు పర్ఫెక్ట్గానే ఉండి ఆ తర్వాత వీళ్ళు కంప్లైంట్ పెడితే అది చెల్లదు. ఎలా చెల్లదు అంటే శేఖర్ మాస్టర్ దగ్గరనో లేకపోతే జానీ మాస్టర్ దగ్గరనో ఇంకొక ఎల్లయ్యనో పుల్లయ్య దగ్గర వచ్చేసి ఒక ఆధారం ఉంటుంది. సో అలా జానీ మాస్టర్ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ఉన్నాయి. ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఉన్న వాళ్ళు వాళ్ళకే అని తెలివితేటలు ఉంటే మాకుండవా? అక్కడ స్టూడెంట్, ఇక్కడ గురువు ఎప్పుడైనా ఒకరికి విద్య నేర్పిస్తారు. సో నేర్పించిన వాళ్ళు ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు. 100% మా దగ్గర ఉన్నాయి. ఏదైతే వాళ్ళ దగ్గర మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటున్నారో మేము ఈరోజు ఏమీ లీక్ చేయదలుచుకోలేదు. నేను ఏదున్నా కోర్టులో సబ్మిట్ చేస్తాను, అక్కడ మాట్లాడతాను నేను ఏదైనా. ఒకటి